బాబా అన్నారు, మీ తోటి మానవులను ప్రేమించుటయే మిక్కిలి ఆచరణాత్మకంగా భగవంతుని ప్రేమించుట. మీ ఆత్మీయుల పట్ల మీకెలాంటి కనికరం ఉంటుందో ఇతరుల పట్ల కూడా అటువంటి కనికరమే మీకు ఉంటే మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. ఇతరులలో దోషాలను ఎంచడానికి బదులుగా మీలోనున్న దోషాలను మీరు చూసినచో మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. మీకోసం ఇతరులను దోచుకోవడానికి బదులు ఇతరుల కోసం మిమ్మల్ని మీరు దోచిపెట్టినచో మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. ఇతరుల బాధలలో బాధను, ఇతరుల సంతోషంలో సంతోషాన్ని అనుభూతి పొందినట్లయితే మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. మీ దురదృష్టాలను గురించి విచారించుట కంటే మీరు ఎంతోమంది కంటే మిక్కిలి అదృష్టవంతులమని భావించినచో మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. మీకు ప్రాప్తించినది ఈశ్వరేచ్ఛగా అంగీకరిస్తూ దానిని ఓర్పుతో తృప్తితో భరించినచో మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. భగవంతుని సృష్టిలోని ఏ ప్రాణికి హాని లేదా బాధ కలిగించకుండా ఉండడమే దైవం పట్ల చూపగలిగే అతి ఉన్నతమైన భక్తి ఆరాధన అని అవగాహన చేసుకుని భావించినచో మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే. భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలి అంటే భగవంతుని ప్రేమించుటయే జీవిత గమ్యమని ఎరిగి భగవంతుడే మీ సస్వరూపము అని కనుగొని మీరు భగవంతుని కోసమే జీవించాలి, భగవంతుని కోసమే మరణించాలి అన్నారు మెహర్ బాబా. అలా ఆచరణలో భగవంతుణ్ణి ప్రేమించాలి అని మెహర్ బాబా తెలియజేశారు.